Good morning, my dear students, my dear followers, and my subscribers. ఈ రోజుతోటి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. తర్వాత ఏంటి, వాట్ ఆఫ్టర్ 10th క్లాస్? ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి. ఇంటర్మీడియట్లో కొంతమంది బైపీసీ సైడ్ పోతే, కొంతమంది ఎంపీసీ సైడ్ పోతే, మిగతా వాళ్ళు ప్రత్యేకించి సిఈసి సైడే పోతారు. ఎందుకంటే అకౌంట్స్ సైడ్ వెళ్ళాలనుకున్నవాళ్ళు, సిఏ చేయాలనుకున్న వాళ్ళు, అకౌంట్స్ అడ్మినిస్ట్రేటర్ కావాలనుకున్న వాళ్ళు దాని కిందే పోతారు. ఇదంతా బాగా బ్రహ్మాండంగా ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏ కాలేజీలో చేరాలన్నా పేరెంట్స్ చేసే ప్రయత్నం ఏంటి, ఎక్కడ ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి, ఏ ర్యాంకులో ఉన్న కాలేజీల్లో మా పిల్లగాడిని చేస్తే వాడి భవిష్యత్తు బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో వెతికి ఆ కాలేజీలో చేర్చే ప్రయత్నం చేస్తారు. క్యూలో నిలబడి డబ్బులు కడతారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఒక్కటి పేరెంట్స్ మర్చిపోయింది ఏంటంటే, ఎంతకాడికి పిల్లవాడికి కోర్సులో చేర్చడానికి డబ్బులు కట్టించేస్తే పని అయిపోయింది అనేది ఉంది, సర్వత్రా ఉన్నది అదే. కానీ అసలు ఆ కాలేజీ ఏంటి, ఆ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ ఏంటి, ఆ లెక్చరర్స్ ట్రైన్డ్ లెక్చరర్సా లేకపోతే లేదా, అనుభవజ్ఞులా లేకపోతే నిన్న కాక మొన్న కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళ, ఎంతవరకు చెప్పగలుగుతారు? మా పిల్లగాడు అనుకున్న సిఏ కోర్సులో మా అబ్బాయిని అక్కడ దాకా నడిపించాలంటే ఈ కోర్సు, ఎందుకంటే కామర్స్ అనేది ఇంట్రడక్టరీ కోర్స్, ఇంటర్మీడియట్. మిగతా సైన్స్ మ్యాథ్స్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది, కానీ ఇది ఉండదు. ఖచ్చితంగా ఇంట్రడక్షన్ టాలీ, అదే అకౌంటెన్సీ ఇంట్రడక్షన్ మీకు ఇంటర్మీడియట్లోనే జరుగుతుంది. కానీ అసలు ఇంటర్మీడియట్లో చెప్పే విధానమే అక్కడ లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా మీరు ఇంటర్మీడియట్ సిలబస్లోంచే బీకాము, ఎంబీఏలు, ఎంకామ్లో అలా కంటిన్యూ అవుతా ఉంటుంది. కానీ మీరు అసలు యాక్చువల్గా సరైన చెప్పి లెక్చరర్ కనుక కాలేజీల్లో ఉంటే, ఒక ఇంటర్మీడియట్ తోటే బీకామ్ పరిపూర్ణంగా అసలు ఇంటర్మీడియట్లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఉన్న కంప్లీట్ సిలబస్ మీకు బీకామ్లో ఉంటుంది. నాకు కొంత ఎక్స్టెన్షన్ అవుతుంది, అంతకంటే ఏం లేదు. సిలబస్ అదే, కానీ అసలు చెప్పేటోడు లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్ అండ్ కామర్స్, ఈ మూడే ప్రాక్టికల్ రిలేటెడ్ కోర్సెస్. ఇంజనీరింగ్ అంతంత మాత్రమే, ఎందుకంటే వాళ్ళు స్విగ్గీలోనో దీంట్లోనో మనకి డెలివరీ బాయ్స్లోనే పనిచేస్తున్నారు. చాలా దురదృష్టకరం అది. అందులో వాళ్ళు ఎవరంటే డొనేషన్ కట్టి జాయిన్ అయిన వాళ్ళు. తర్వాత రెండోది ఏంటంటే అకౌంట్స్లో చేరిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, కోర్స్ అయిపోతుంది, ర్యాంకులు కూడా వస్తాయి. తర్వాత ఇవాళ బీకామ్ సరిపోతుంది, ఎంకామ్ చేస్తారు, అదో 2 సంవత్సరాలు మళ్ళీ వేస్ట్. కొంతమంది సిఏకి వెళ్తారు, మధ్యలో డిస్కంటిన్యూ అవుతారు. ఏది చేసినా ప్రాక్టికాలిటీ లేకపోవడం వల్ల ఏదైనా అకౌంటెంట్ పోస్ట్ చూస్తారు. అకౌంట్స్లో కనుక అతనికి ఆ పరిపూర్ణత లేకపోవడం వల్ల మళ్ళీ అతను ఓ డాటా ఆపరేటర్ ఉద్యోగం వస్తుంది. అందరితోటి అతని జీవితం స్టార్ట్ అవ్వడమే కాకుండా అక్కడే ఆగిపోద్ది. కానీ ప్రాక్టికాలిటీ అనేది ఎవరు నేర్పగలుగుతారంటే లెక్చరర్స్ కాదండి. పుస్తకాలు రాసింది లెక్చరర్స్, పుస్తకాలు రాశారు ప్రొఫెసర్స్, కానీ అది అప్ టు మార్క్ లేదు. అది ప్రాక్టికల్గా రిలేషన్ ఎంట్రీస్ దాంట్లో ఉండవు. ఇంకా ఎందుకు మరి వాళ్ళు పుస్తకాలు రాసి ఉపయోగం ఏంటి, రాయిపోతే ఉపయోగం ఏంటి? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రాక్టికల్గా నడుస్తున్న వాళ్ళకి, నడిపిస్తున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎందుకంటే మేము ట్యాక్స్ ప్రాక్టీస్లో ఉన్నాం, కంపెనీస్లో ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా పనిచేస్తున్నాం. వాళ్ళకి వర్క్ ఎలా ఉండాలో చెప్తాం. ఎందుకంటే ఆ అకౌంటెంట్లు కూడా మేము తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏంటంటే ప్రాక్టికల్గా నేర్చుకోవాలంటే నా దగ్గర క్వశ్చన్ కాదు, ఎక్కడైనా ఒక ప్రాక్టికల్గా ఉండి కోచింగ్ ఇవ్వగలిగిన వాడి దగ్గర చేరారనుకోండి, ఎక్కడైనా చేరవచ్చు. మా దగ్గర చేరమని లేదు. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇది నా దగ్గర చేరండి బ్రహ్మాండాలను సృష్టిస్తా అని చెప్పట్లేదు. మీలో తెలుసుకోవాల్సింది మేము ముఖ్యంగా నాట్ చూడండి పేరెంట్స్. ఎందుకంటే 10th క్లాస్ నుంచి రాగానే ఆ అబ్బాయికి మెచ్యూరిటీ ఏమి రాదు. ఇంటర్మీడియట్ అయినా మెచ్యూరిటీ రాదు, డిగ్రీ వెళ్తే కానీ మెచ్యూరిటీ రాదు. ఆ మెచ్యూరిటీ రాని టైంలో మీరు ఏదో కాలేజీలో చేర్పించేసి, ర్యాంకులు బాగా వచ్చిన, పుస్తకాలంగా వచ్చిన చేర్పించేసి అతను భవిష్యత్తుని మీరే తుంచేస్తున్నారు, ఇక్కడే తుంచేస్తున్నారు. కాబట్టి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, ప్రాక్టికల్గా కామర్స్ ఎలా ఉంటుంది, పుస్తకాలకి మేము చెప్పి బోధనకి ఎలా ఉంటుందని ఒకసారి రుచి చూడండి. అప్పుడు మీకు అర్థమైపోద్ది చెప్పే మాటలో ఎంతవరకు నిజం ఉందని. కాబట్టి ఇవాళ జూమ్ డిమో ఒకటి ఏర్పాటు చేస్తున్నాను. జూమ్ డిమో బుధవారం నాడు
బుధవారం నాడు సాయంకాలం 7:30కి డెమో ఉంటుందండి. పేరెంట్స్ స్టూడెంట్స్తో పాటు అటెండ్ అవ్వండి. మీలో ఎవరికి కామర్స్ తీసుకుందాము, లేకపోతే సిఏ చేద్దాము, ఎంకామ్ చేద్దాము, ఎంబీఏ చేద్దాము అనే ఆలోచన ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది డెమోలో మీకు అంతా పనికి వస్తుంది. కాబట్టి పేరెంట్స్తో పిల్లలతో పాటు పేరెంట్స్గా మీరు అటెండ్ అవ్వండి. మీరు కనుక అటెండ్ అవుతానని అనుకుంటే ఖచ్చితంగా మీరు నాకు ఈ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టండి. నేను జూమ్ లింక్ పంపిస్తాను, అది అటెండ్ అవ్వండి. ఈవినింగ్ 7:30కి ఉంటుంది. కాబట్టి ఒకసారి అటెండ్ అవ్వండి. దీంట్లో ఎంత నిజాలు ఉన్నాయో అర్థమైపోద్ది. ఈవెన్ లెక్చరర్స్, కామర్స్ లెక్చరర్స్ పిల్లలను కూడా ఈ ప్రాక్టికల్గా నేర్పాలని ఆలోచించట్లేదు. కాబట్టి ఏంటంటే ఏదో డిగ్రీ రావడం వల్ల వాళ్ళకి ఫలితం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ డామినేషన్స్ నడుస్తున్న రోజులు ఇవి. కాబట్టి ప్రాక్టికల్గా మీరు ఎదగగలిగితే మాత్రమే మీ భవిష్యత్తు ఉంటుంది, మీ పిల్లగాని భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించండి. ఆలోచించి మా దగ్గర మీరు ఒక డెమో క్లాస్ వినండి. అసలు ఏంటి కామర్స్ అంటే ఏంటి, కామర్స్ సులువా కష్టతరమైందా, కామర్స్ అనేది కొత్త సబ్జెక్టా లేకపోతే మనతోటి కలిసి నడుస్తున్న సబ్జెక్ట్ అనేది వివరంగా ఎక్కడా కూడా ఇండియాలో ఏ పాఠశాలలో, ఏ కాలేజీలో కానీ, ఏ లెక్చరర్ నోటీస్ కానీ, ఏ పుస్తకాల్లో కూడా దొరకని మ్యాటర్ నేను మీకు చెప్తాను. ఒక 15 రోజులు ఇష్టపడితే క్లాసులు నడుపుతా. ముందు జూమ్ డెమో వినండి, తర్వాత నేను నిర్వహించబోయే క్లాసులు వింటే రేపొద్దున ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత లెక్చరర్ని మీకు అనుగుణంగా చెప్పించుకునే ఏర్పాట్లు కూడా మీరు చేస్తారు. ఎప్పటికైనా మీలో మార్పు రావాలి. డబ్బులు కట్టాం, పిల్లగాడిని చేర్చామంటే మీ బాధ్యత కాదు. పిల్లగాడి భవిష్యత్తు మీరే కాల రాస్తున్నట్టు లెక్క. డెఫినెట్గా అది ఆలోచించండి, చేర్చే ప్రయత్నం చేయండి. నేను చెప్పి పెద్దవాడిగా నేను చెప్పే మాటలు ఇన్ని ప్రయత్నం చేయండి. అంతవరకు సెలవు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు దీనికి రిక్వెస్ట్ పెట్టండి. ఐ విల్ సెండ్ ది లింక్ టు యూ. థ్యాంక్ యూ.